మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామమునకు మహిమ కలుగునుగాక. కుటుంబ బలిపీఠం అను ఈ మంచి అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామం పేరిట శుభములు తెలియజేస్తున్నాం. వినుచున్న ప్రతి అంశము మీ కుటుంబాలకు ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువుని ప్రార్థిస్తున్నాం. కుటుంబ బలిపీఠం అను ఈ కార్యక్రమాన్ని ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి. మరిన్ని అంశాల కొరకు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. క్రీస్తు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. మహిలోన నిల్చెదా సదాని సాక్షిని నేనై, ప్రభువా నీదు జాడా ఇలలో నాకు చాలని మనసార సాగెదా సదా నా యేసు నీకై. మహిలోన నిల్చెదా సదా నీ సాక్షిని నేనై. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 33వ రోజు, ఫిబ్రవరి 2వ తేదీ. అంశము: ఎవరో ఒకరు మీ అడుగుజాడలను అనుసరిస్తారు. మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని మమ్ముని మేము మాదిరిగా కనుపరుచుకొనుటకే ఇలాగు చేసితిమి గాని మాకు అధికారము లేదని చేయలేదు. 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకునిడి. యాకోబు 5వ అధ్యాయం 10వ వచనం. ఈ అంశం కొరకు కొంత వర్తమాన భాగాన్ని మనం చదివి విందాం. హో, నేను దానిని అంతగా ప్రేమిస్తున్నాను, నేను ఆయన నామాన్ని ప్రేమిస్తున్నాను. మీకు తెలుసా, నాకు అది ఆలోచన వచ్చేలా చేసింది. ఏమిటో, ఆ చిన్న స్త్రీ ఆ గీతం పాడాలని నాకు అనిపించింది. ఆమె నా చిన్నారి కుమార్తె రెబ్కాకు స్కూల్ స్నేహితురాలు. మొన్న ఒక ఉదయం నేను గదిలో ఏదో పనిచేస్తూ ఉన్నప్పుడు పాడబడుతున్న ఆ పాటను నేను విన్నాను. అప్పుడు నేను అనుకున్నాను, బాగుంది. నేను ఎప్పుడో ఒకసారి ఆమెతో ఆ పాటను సంఘంలో పాడించాలి. ఆ తర్వాత పిల్లలను స్కూలుకి తీసుకుని వచ్చే దారిలోనే నేను ఆమెతో ఆ పాట గురించి మాట్లాడాను. ఆమె నేను కొంచెం లేపాను అని చెప్పింది. నేను దానిని అదే మాటలో చెప్పలేకపోవచ్చును, కానీ నేను నిన్న రాత్రి లేచాను మరియు మంచం మీద ఉన్నాను మరియు ఆ పాట గురించి ఆలోచిస్తూ ఉన్నాను అని ఆమె చెప్పింది. అటువంటి ఒక ఆశీర్వాదం నేను పొందుకున్నాను. మంచిది. ప్రత్యేకించి ఈ పట్టణంలో ఉన్న ఇటువంటి సమాజం మధ్య తమను ఆశీర్వదించిన పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును గురించి మాట్లాడటం ఒక యవనస్తురాలికి అది గొప్ప ప్రశంసనీయమైనదని నేను అనుకున్నాను. మనకి ఇలాంటి యవనస్తురాళ్ళు ఎక్కువ కావాలి. మనకు అవసరం. ఇక్కడ ఓ చిన్నారి బాలిక
ఇక్కడ కొద్దిసేపటి క్రితమే పాడింది. ఆమె పేరు నాకు తెలియదు, కానీ ఆ చిన్న పిల్లలను, ఆ యవ్వన బాలికలు పాడిన గీతాలను ఎంతో ఆస్వాదిస్తున్నాను. మీకు తెలుసా, మన నడక, మన ప్రవర్తన ఇతరులకు ఆదర్శం, మాదిరిగా ఉన్నది. అది నిజంగా అవును. కొన్ని సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్లో ఒక పాత కథ ఉంది. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. క్రిస్మస్ సమయంలో కాస్త స్నేహపూర్వకంగా ఉండటానికి, సాంగత్యం చేయటానికి తాను బయటకు వెళ్ళి కొద్దిగా మద్యం తాగాలని అనుకున్నాడు. అతడు తన పొరుగువారి మధ్యకు వెళ్ళి వారితో బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటున్నాడు. ప్రతి ఒక్కరూ అతనితో, ఇప్పుడు జాన్, దీనిలో కొంచెం తాగు అని అంటున్నారు. ఇక్కడ కొంచెం తాగాడు, అక్కడ కొంచెం తాగాడు. అతడు నిజంగా మత్తులో పడిపోయాడు. ఇంటికి వెళ్ళే దారిలో దాదాపు 6 అంగుళాల మంచు కురిసింది. మరి అతని చిన్న బాలుడు అతడిని వెంబడిస్తున్నాడు. అతడిని పట్టుకోలేకపోతున్నాడు. ఎందుకంటే అతడు పూర్తిగా మత్తుడైపోయాడు. అతడు ఇంటికి వచ్చు దారిలో ఉన్నాడు. అతను అనుకోకుండా వెనక్కి తిరిగి చూశాడు. మరియు అతని చిన్నపిల్లవాడు దాదాపు మంచులో తన తండ్రిలా లైలా పడుతున్నట్లు గమనించాడు. అతను, కుమారా, నువ్వు మంచులో ఎందుకు లైలా పడుతున్నావు అని అడిగాడు. నాన్న, నేను మీ అడుగుజాడల్ని అనుసరించడానికి ప్రయత్నిస్తున్నాను. అప్పుడు అతడు ఆ చిన్నపిల్లవాడిని తన చేతుల్లోకి ఎత్తుకుని, దేవా, ఈ రోజు నుండి ఇంకెప్పుడు మద్యం తాగను అని చెప్పాను. ఎవరో ఒకరు మీ అడుగుజాడలు అనుసరిస్తారు, వాళ్ళని నడవనిద్దాం. ఇప్పుడు ఈ రాత్రి ఇది ప్రభురాత్రి భోజనమని నేను ఎరుగుదును. మరియు వాక్యమును మీతో మాట్లాడటానికి నాకు కొద్ది సమయం మాత్రమే ఉంది. ఆయన నాకు ఎంతో వాస్తవమైనవాడు గనుక ఇప్పుడు ఆయన గూర్చి మాట్లాడటం నాకెంతో ఇష్టం. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అనే వర్తమాన పుస్తకం నుంచి సేకరించబడిన గొప్ప అంశము. ప్రియ సోదరీ సోదరులారా, మనము చదువుకున్న ఈ యొక్క గొప్ప అంశం గురించి ఒక చిన్న సారాంశాన్ని మనం తెలుసుకుందాం. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. నిజంగా ఈరోజు మన యొక్క విశ్వాస యాత్రలో, విశ్వాస జీవితంలో మనము అనుసరించి నడిచేది ఏదో మనం బహు జాగ్రత్తగా తెలుసుకొని ఆ జాడలను వెంబడిస్తూ మనం ప్రతిక్షణం అనేక మందికి మాదిరికరంగా జీవిస్తూ మనము యథార్థంగా ఉండవలసిన వారమై ఉన్నాం. నిజంగా మనం కొన్ని వాక్య భాగాలను పరిశీలించినట్లయితే ఇక్కడ పౌలు అంటాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకునుడి. మరి నిజంగా చెప్పాలంటే పౌలు గారు అనుక్షణం దేవుని అడుగు జాడలను వెంబడిస్తూ దేవుని కొరకే అసూలు బాస్తూ మరి క్రీస్తు వదిలి వెళ్ళిన ఆ యొక్క అడుగుజాడలను వెంబడిస్తూ ఆయన తనకివ్వబడినటువంటి ఆ గొప్ప జీవితాన్ని మనకు మాదిరిగా జీవించి వెళ్ళాడు. ఆయన చెప్తున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరును నన్ను పోలి నడుచుకునుడి. ఎంత గొప్ప విషయం! ఈరోజు మనం ఎలా ఉంటున్నాం, మన యొక్క అడుగుజాడలు ఎవరిని వెంబడిస్తున్నాయి అనే విషయాన్ని మనం గమనించినట్లయితే చాలా కుటుంబాలు మరి ఎంతో దారుణమైన స్థితిలో, పతనా వ్యవస్థలో విచ్ఛిన్నమవుతూ మరి వారి లోకములో అనేకమైన దుష్టశక్తులను వెంబడిస్తూ, రాజకీయవేత్తలను వెంబడిస్తూ, సెలబ్రిటీలను వెంబడిస్తూ వారి జీవితాలను నాశనం వైపుకు నడిపించుకుంటున్న దినాలు ఇవి. అయితే
క్రీస్తు కొరకు ఒక బయలుపాటుతో జీవిస్తున్న మనము ఎవరిని వెంబడించాలి అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, ఆ మొదటి సంఘకాలానికి దూతగా వచ్చినటువంటి పౌలు చెప్తూ ఉన్నాడు, మీరు నన్ను పోలి నడుచుకునండి, నేనైతే క్రీస్తుని పోలి నడుచుకున్నాను. క్రీస్తు వెదజల్లిన ఆ అడుగుల యొక్క సారాన్ని నేను మీకు ఇస్తున్నాను, మీరు నన్ను పోలి నడుచుకుని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. కానీ ఈరోజు మనం చెప్పే స్థితిలో మనం ఉన్నామా అని ఆలోచిస్తే, నిజంగా మనము మన కొరకు పంపబడిన ఆ ప్రవక్తలను వెంబడించవలసిన వారమై ఉన్నాం. అయితే ఈ కాలానికి పంపబడిన గొప్ప ప్రవక్త, మన కాలానికి పంపబడిన గొప్ప ప్రవక్త ఈరోజు మనకు మాదిరికరంగా ఉన్నాడు. ఆయన సమస్తము మనకు మాదిరికరంగా జీవించాడు. ఈరోజు అనేక మంది విలియం బ్రెన్హామ్ చెప్పిన వర్తమానాలని అద్భుతంగా బోధిస్తున్నారు, కానీ ఆయన జీవితాన్ని వెంబడించలేని పరిస్థితి, ఆయనలో ఉన్న సామాన్యతను చూడలేని పరిస్థితి. ఆయనను ప్రతిక్షణం మనం మాదిరిగా తీసుకుంటాం, కానీ ఆయనలా జీవించలేకపోతున్నాం. అయితే ఇక్కడ వాక్యం చెప్తుంది, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకునుడి. నిజంగా మన యొక్క అడుగు జాడలు ఈరోజు అనేక మందికి మాదిరికరంగా ఉన్నాయా అనే విషయాన్ని ఆలోచిస్తే నిజంగా లేవని చెప్పాలి. ఎందుకంటే మనం జీవించలేకపోతున్నాం. మనలను ఎవరో ఒకరు వెంబడిస్తూ ఉన్నారు. మన యొక్క జీవితాలు అనేక మందికి సారము వెదజల్లేలా, అనేక మందికి మాదిరికరంగా ఆదర్శప్రాయంగా ఉండాల్సిన గొప్ప సమయం. నిజంగా ప్రియ సోదరులారా, ప్రవక్త చెప్తున్నాడు, ఆ చిన్న కథలో తండ్రిని వెంబడిస్తున్న ఆ చిన్న కుమారుడు మరి తూలుతూ వెళ్తున్నప్పుడు వెనకాల వెంబడిస్తున్న ఆ చిన్న కుమారుడు కూడా తూలుతూ వెళ్తున్నాడు. ఎందుకంటే తన తండ్రి యొక్క పాదముద్రలు అలా ఉండుటను బట్టి ఆ పాదముద్రలను వెంబడిస్తున్న ఆ చిన్న కుమారుని యొక్క అడుగులు కూడా తూలుతూ పడుతున్నప్పుడు అది తండ్రి వెనక్కి తిరిగి చూశాడు. నిజంగా అక్కడ గొప్ప పశ్చాత్తాపం పొందినట్టుగా మనం చూస్తున్నాం. నాన్న, నేను మీ అడుగు జాడలను అనుసరించడానికి ప్రయత్నిస్తున్నాను. అప్పుడు అతడు ఆ చిన్నపిల్లవాడిని తన చేతుల్లోకి ఎత్తుకుని, దేవా, ఈ రోజు నుండి ఇంకెన్నడూ మద్యం తాగను అనే గొప్ప పశ్చాత్తాపం పడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ సోదరులారా, మనము ఈ లోకంలో క్రీస్తుని వెంబడిస్తూ క్రీస్తు వాక్యాన్ని, దాని శక్తిని ఆశ్రయిస్తున్న మనము దాని యొక్క సారాన్ని వెదజల్లుతూ అనేక మందికి మాదిరికరంగా జీవిస్తూ మనం అనేక మందిని దేవుని వైపు నడిపిందాం. నిజంగా ప్రవక్తే మనకు గొప్ప మాదిరి. ఆయన తెచ్చిన గొప్ప వర్తమానం ఈరోజు మనల్ని వెలిగించింది. మన కాలానికి ప్రవక్తగా పంపబడిన మన విలియం బ్రెన్హామ్ కూడా జీవించి చూపించాడు. ఆ జీవితాన్ని మనం వెంబడిందాం. ఎందుకంటే ఆయన క్రీస్తుని వెంబడించాడు, క్రీస్తు యొక్క అడుగుజాడలను వెంబడించాడు. ఎవరైతే క్రీస్తు అడుగుజాడలను వెంబడించి ఆయన వాక్య ప్రకారం జీవిస్తూ నడుస్తారో దేవుడు వారికి సిద్ధపరిచిన ఆ గొప్ప మహిమ రాజ్యంలో ఆ యొక్క అడుగుజాడల యొక్క గమ్యం ఆ గొప్ప మహిమ రాజ్యానికి తీసుకుని వెళ్తాయి. ఈ లోకంలో అనేక మంది వెంబడిస్తున్న అనేక మతశాఖలు, సిద్ధాంతాలు, రాజకీయాలు వారిని మరణం వైపు నడిపిస్తున్నాయి. నా ప్రియ స్నేహితులారా, ప్రియ సోదరులారా, దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప కృపను ఎల్లప్పుడూ తలపోసుకుంటూ మన గురిగా ఆయననే పెట్టుకుంటూ ఆయన కొరకు యథార్థంగా బ్రతుకుతూ ఆయన అడుగులలో అడుగులు వేసుకుంటూ ఎల్లప్పుడూ నడుద్దాం. ఎల్లప్పుడూ ఆయనను చూస్తూ నడుద్దాం. మన జీవితాలను దినదినము సరిచేసుకుంటూ, మన జీవితాలను దినదినము సిద్ధపరచుకుంటూ దేవుడు మనకు దాచించిన గొప్ప మహిమలోకానికి చేరుకునే వరకు ఆయననే వెంబడిద్దాం, ఆయనతోనే కొనసాగుదాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనకిచ్చునుగాక. ఎల్లప్పుడూ మనతో ఉండి మనకు ముందుగా ఆయన మనల్ని నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్యపట్నము నిర్గమాకాండము 29-30 అధ్యాయములు. మీరు విన్న ఈ అంశంలోని
ఏమైనా ఉద్దేశాలు సందేహాలు ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండుట కొరకు ఈ యొక్క అంశాన్ని షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.